ఈరోజు మనం మోస్తున్న ఆ నెగిటివ్ థాట్ గురించి మాట్లాడతాం. నీ జీవితాన్ని ఎదగనీయకుండా, నీ జీవితంలో నువ్వు నిల్చొనియకుండా, నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన దానికి నిన్ను వెళ్ళనీయకుండా, నువ్వు ఎప్పుడో నీ జీవితంలో చూసిన ఫెయిల్యూర్ని, ఎప్పుడో నీ జీవితంలో నువ్వు ఒక్కసారి నీ హృదయంలోకి తెచ్చుకొని పెట్టుకున్న ఆ యొక్క థాట్ని, ఆ థాట్ వల్ల, ఆ ఆలోచన వల్ల, ఆ చెడు అభిప్రాయం వల్ల ఈరోజు నువ్వు వెదగలేని పరిస్థితిలో ఉన్నావేమో. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చాయా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు తెలివి ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా అంటే ఎలా? నీకు రాదు, నీ వల్ల అవ్వదు అని నువ్వు అప్పుడే ఫిక్స్ అయిపోయావు కదా. నువ్వు ఆ బ్యాడ్ థాట్ పెట్టేసుకున్నావు కదా. నీ జీవితంలో ప్రతి పరిస్థితి గురించి కూడా అంతే. ఆ ప్రతి పరిస్థితిని నేనేం చేస్తా ఉందంటే, నువ్వు దేవుడి దగ్గరికి విశ్వాసంగా వెళ్ళనీయకుండా, దేవుణ్ణి దేవుళ్ళా చూడనీయకుండా, ఆ పరిస్థితులని, ఆ చెడు అభిప్రాయము, ఆ బ్యాడ్ థాట్, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ నీ శరీరాన్ని ధరించుకొని నీ ప్రవర్తన అంతటిని డ్రామా చేసేస్తావు. నువ్వు మళ్ళీ భక్తి అనుకుంటావు, మళ్ళీ నువ్వు దేవుడి దగ్గర నువ్వు అంగలారుస్తున్నా అనుకుంటావు, దేవుడి దగ్గర నువ్వు ప్రాధాయపడుతున్నా అనుకుంటావు, దేవుడి దగ్గర నువ్వు ఆయన అడుగుతున్నా అనుకుంటావు, కానీ దాన్ని తీసేసుకో. సో ఈరోజు ఈ మనము మన జీవితంలో ఎదగకపోవడానికి, మనం మన జీవితంలో సక్సెస్ అవ్వకపోవడానికి, మనం మన జీవితంలో బ్యాక్ స్టెప్స్ వేయడానికి, అధైర్యం పుట్టడానికి, ఒకనాడు నీ జీవితంలో కలిగిన ఫెయిల్యూర్ వల్ల వచ్చిన ఆ నెగిటివ్ థాట్ని ఇంకా నీ బ్రతుకులో, నీ జీవితంలో ఉండనిస్తా ఉన్నావు. కాబట్టి అది నీ ప్రతి క్రియని, అది నీ ప్రతి ప్రవర్తన మీద ఇంపాక్ట్ చూపిస్తావు, ప్రభావం చూపిస్తావు. సో కాబట్టి ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నువ్వు ఎలా వెళ్తావు? ఏ మనసుతో వెళ్తావు? ఏ ఆలోచనతో వెళ్తావు?